పైన ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. పూర్తిగా చూసి వీడియో ఎట్లా నచ్చింది కింద కామెంట్ కొట్లాడుతున్నారు. అత్త కోడలు అన్నప్పుడు 100 లక్షలు ఉంటాయి. నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. మేడం నేను గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన. ఏ ఇంట్లో అయితే అత్త కోడలు కొట్లాడకుండా మంచిగా ఉంటారో వాళ్ళకు గవర్నమెంట్ ఫ్రీగానే అత్తకు 2 పట్టు చీరలు కోడలకు 2 పట్టు చీరలు ఇస్తున్నది. సార్ మేము కొట్లాడుకుంటలేము, నెత్తులకు నూనె పెట్టుకుంటున్నాం. మా పేరు కూడా రాసుకోండి. వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి గైస్. అరే జల్దీ చేయి, నాకు మస్తు పని ఉన్నది, నేను పోవాలి. ఏంద్రా పక్క గల్లీలో దావత్ అయితే అందా? దావత్ వచ్చిన వాళ్ళకి 90 ఫ్రీకి ఇస్తాలా? గైస్ ఈ వీడియో పూర్తిగా చూడండి. నాకు ఎసుంటి బిడ్డనిచ్చి పెళ్లి చేసినావు, ఇంట్లో పని చేయనీకే రాదు, వంట చేయనీకే రాదు. అంటే షాపింగ్లు చెప్పిమంటది, వేలకు ఖర్చు పెట్టిస్తుంది. నేను దోస్తుల దగ్గరికి పోతా అంటే పోవద్దు అంటది. మాటికి ముందు నాతో లొల్లి పెట్టుకుంటది. ఇదంతా కాదత్తమ్మా, నేను సన్యాసం తీసుకొని హిమాలయ అడవులకు వెళ్ళిపోతా. నువ్వు పోతే పోగాని గడని మామ ఉంటాడు, నేను అడిగినట్లు చెప్పు. వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి, ఎట్లా నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా పని ఉంటుంది. మేడం చెప్పుడు మేడం ఏం తీసుకుంటారు? ఇగో ఇది కావాలి. ఇది ఎంత? ఇది 8,000 మేడం. ఆ పక్కదెంత? ఇది 12,000 మేడం. అబ్బా కిందిదెంత? ఇది 16,000 మేడం. ఏం నచ్చలేవు మేడం. మేడం ఇక్కడ రండి. ఏందయ్యా చెప్పు. వారం రోజుల నుంచి చూస్తున్నా, రోజు మా షాప్కి వస్తున్నావు, చేతులు ఉప్పుకుంటా పోతున్నావు, ఏం తీసుకొని పోతలేవు ఎందుకు? నేను రోజు తీసుకుపోతున్నా, మీరే చూస్తలేరు. వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి, అట్లా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గైస్ ఈ వీడియో పూర్తిగా చూడండి. స్కూటీ కొనిస్తే బాబా ట్రాఫిక్ పోలీస్ అయినకు నాకు లొల్లైంది. ఫైన్ కట్టినవా? ఎందుకు? ఆయన బండికి ఏమేమి ఉన్నాయో చూపిమన్నాడు, ఫోన్ లో చూపించిన. ఇప్పుడు అన్ని ఫోన్ లోనే అయినాయి కదా, ఫోన్ లో ఫోటో చూపిస్తే ఏమంటలేరు కదా. హెల్మెట్ కూడా ఫోన్ లోనే చూపించిన. వీడియో ఎట్లా కామెంట్ చేయండి గైస్. చెప్పేమా ఈ పెళ్ళం బయట నిలబడదురా, ఇక్కడ విలువు ఏమే చలికి బయట వణుకుంటే ఎందుకు నిలబడవు ఇక్కడ? నేను రాను, లోపలికి వచ్చి అనుకుంటే నీ అమ్మని చూసి అనుకుతున్నా అనుకుంటది. నాయనా ధర్మం నాయనా, ఏం లేవు, రేపు రాపో. నాయనా నువ్వు చాలా కష్టాలలో ఉన్నావు నాయనా. బాబా ఎంత కరెక్ట్ చెప్పిరు బాబా. నాయనా నీకు చాలా అప్పులు కూడా ఉన్నాయి. బాబా ఎంత కరెక్ట్ చెప్పిరు బాబా. నేను ఒక దళిద్రుని దగ్గర 20,000 అప్పు తీసుకున్నా, పైసలు ఇయ్యో అని దమ్దం చేస్తుండు బాబా. అవును గాని ఇదంతా మీకెట్లా తెలుసు బాబా? ఆ దళిద్రుణ్ణి నేనే నాయనా. ఎప్పుడు వచ్చినా ఇంట్లో లేని చెప్పిస్తున్నావు. తీ నా పైసలు తీ. బాగా తాగి న్యాయం కావాలంటుండు. ఏందో అడిగి తెలుసుకుందాం. చెప్పయ్యా నీకు ఏం న్యాయం కావాలి? మేడం గవర్నమెంట్ అప్పుల పాలై పడిపోయినప్పుడల్లా మా మందు బాబులు మందు దాగి గవర్నమెంట్ కి ఇన్కమ్ వచ్చేటట్లు చేసి గవర్నమెంట్ లేపుతున్నాం. మా మందు బాబులు మందు దాగి కింద పడితే మమ్మల్ని లేపేటోడు ఎవరు లేడు. నేను మాట్లాడా, ఇంటికి పోయినప్పుడు పప్పన్నం పెట్టింది, అదే పెద్దల్లుడు పోతే చికెన్లు మటన్లు వండి పెడుతుంది. తీసుకోలేదు 5 లక్షలు కట్టం, ఏది పెడితే తినాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. నీ గుండెకు ఈసీజీ తీయాలి, నీ గుండెలో ఏముందో తెలుస్తుంది. ఏమే బుజ్జి, నువ్వు 2 నిమిషాలు బయటికి పో. సరే. గుండెలో ఏమున్నదో తెలుస్తుందా, గుండెలో ఎవరున్నదో తెలుస్తుందా? ఏమున్నదో తెలుస్తుంది. అయితే ఓకే. కుడతావా? కుడతగాని 700 కుట్టుకులు అవుతుంది. ఇగో ఈ బట్టలు కుట్టుకొని నువ్వే వేసుకో. ఓనా ఏంది బట్టలు అట్లా పోతున్నావు? మా అత్తగారు పెట్టినవి 200 బట్టలు, 800 కుట్టుకులు నేను ఎడికెళ్ళి తేవాలి. ఈ వీడియో పూర్తిగా చూసి కింద కామెంట్ చేయండి. 4 షర్ట్లు 999, అంటే ఒక్క షర్టు 250 పడుతుంది, అంటే 1 కోటర్ పైసలు. అనా ఈ షర్ట్ తీసుకొని 250 ఇయ్యో. వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి. కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి.
గైస్ ఈ వీడియో ఎంతకు చూడండి, చాలా పని ఉంటుంది. వీడియో అయితే నచ్చింది కామెంట్ చేయండి. గైస్ ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా పని ఉంటుంది. ఇవి నాకు నచ్చలేవు. ఈ ఇడ్లీలా వేరే కలర్ వేరే మోడల్ ఉంటాయి చూపి. వీడియో అయితే నచ్చింది కామెంట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ ఛానల్ కొట్టండి. గైస్ ఈ పూర్తిగా చూడండి వీడియో, ఏమైతే చూద్దాం మన బాధ. జరా బండి సతాయిస్తుంది, కొంచెం మంచి చూడనా. ఏం మాట్లాడుతున్నావు? చూడండి నేను చేసినట్లు బండి ఈ ఏరియాలో ఎవ్వరు చేయరు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళ బండిని కన్ చేసిస్తాం. ఏ ప్రాబ్లం ఉన్నా ఇట్లనే చేసిస్తాం. చూడండి గైస్ ఇప్పుడు మన బాధ ఏమైంది చెప్పు. బండికి గేరేసినప్పుడు బండిలో సప్పుడు వస్తుంది చూడు. ఒక నిమిషము, ఇప్పుడే వస్తా. ఇప్పుడు పోయి యూట్యూబ్ లో చూస్తాడు పోయి. హలో గూగుల్, గేరేస్తే బండిలో సప్పుడు వస్తున్నది, ఏం చేయాలి? వీడియో అయితే నచ్చింది కామెంట్ చేయండి. నేను కార్ తీసుకున్నా. ఈ వీడియో అయితే మొత్తం చూడండి, మన బాధజన ఏం చెప్తాడో మొత్తం వినండి. అది అమ్మేసి పైసలు అడ్జస్ట్ చేసి కార్ తీసుకున్నా. మరి మీరు అనుకుంటుండొచ్చు గోల్డ్ అమ్మేటోళ్ళే ఉంటారు కానీ కొనేటోళ్ళు ఎవరు ఉండరని. మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాం. మీ అందరికి తెలుసు బంగారం అమ్మే షాపులు ఉంటాయి కానీ బంగారం కొనే షాపులు అయితే అస్సలు ఉండయి. మనం బంగారం తాకట్టు పెట్టి వడ్డీలు కట్టలేక ఉన్న బంగారం అమ్ముకోలేక సతమతం అవుతాం. నవనీత గోల్డ్ షాప్ వాళ్ళు మన దగ్గర బంగారం ఉంటే ఆ రోజు బంగారం రేట్ ఏమున్నదో చూసి మన దగ్గరికి వెళ్ళి బంగారం కొనుక్కుంటారు. గిదే కాకుండా గిల దగ్గర ఇంకొకటి మంచి ఆప్షన్ ఉన్నది. మన బంగారం ను మార్వాడి షాప్ లో గానీ ఇతర వేరే ఫైనాన్స్ లో గానీ పెట్టి వడ్డీలు కట్టలేక బంగారం అట్లే ఇడిచిపెడతాము. వీళ్ళు అట్లా ఇడిచిపెట్టిన బంగారం ను కూడా ఆ రోజు బంగారం రేట్ ఏమున్నదో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి మిగతా పైసలు మనకి ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడు అమ్మాలనుకున్నా లేదా మన బంగారం వేరే దగ్గర కుదవ పెడితే దాన్ని అమ్మాలనుకున్నా లైక్ కొట్టి సేవ్ చేసుకొని మీ చుట్టాలకు దోస్తులకు అందరికి షేర్ చేయండి. పెళ్ళైనాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు చూడండి గైస్. అల్లుడా, అది ఇప్పటికైనా మందావుడు బంద్ చేసినావా లేదా? అన్నం పెడితే పెట్టాలే, లేకుంటే లేదు. తాగుతున్నావా? ఇంటికి పెళ్ళాం తరపు చుట్టం వచ్చినప్పుడు వద్దు బుజ్జి, వద్దు 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 వద్దని చెప్పాను కదా. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా పని ఉంటుంది. చుట్టాలు తినిపోయిన తర్వాత వీడియో అయితే నచ్చింది కామెంట్ చేయండి. బుజ్జి ఏడిపోతున్నావు? ఇట్లా చక్కెర అయిపోయింది. పక్కింటి చక్కెర ఎక్కడానికి పోతున్నా. పక్కింటి వాళ్ళ దగ్గర చక్కెర అడకరానికే పెళ్లికి రెడీ అయిపోయినట్లు పోతున్నావేమే? మొన్ననే వాళ్ళ ఇంట్లో సిసి కెమెరాలు పెట్టి చేపించి ఆ సిసి కెమెరా నేను మంచిగా వాడాలి. మొత్తం చూడండి, నన్నే తింటావా? నీ కళ్ళు కాకులు కొడవా? నన్నే తింటావా? నీ ముఖం మండ? నీ పని ఎట్లా చేయాలో నాకు తెలిసే. హోమా రోజు నా పెళ్ళంతో లొల్లి పెట్టుకుంటావు, నీకు పని బాట లేదా? మళ్ళోసారి నా పెళ్ళాంని తిట్టాలి, మంచిగా ఉండదు చెప్తున్నా. పక్కింటి వాళ్ళు అన్నప్పుడు ఒక మాట అంటారు, సదరగా పోవాలి. పూర్తిగా చూడండి, చాలా పని ఉంటది. నా పెళ్ళాంకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది, కాల్మాడుగా పడ్డదని కట్టుకట్టనికే బట్టదానికే పోయింది. పెళ్ళా పక్కకుండా నీ నోటికంచి అమ్మా అని వస్తున్నది. దెబ్బ తాకినా కూడా నీ నోటికంచి పెళ్ళమ్మా అని రావాలి. కటింగ్ కూడా పెరిగింది, కటింగ్ చేయాలా? ఏమొద్దు తమ్మి, నా పెళ్ళాం పెట్టే టార్చర్ కు రోజు కొన్ని అవే ఉసిపోతున్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అత్తగారింటికి పోయేటప్పుడు ఇప్పుడు చూడండి గైస్. రేపు పోదాం నడవండి. తర్వాత రోజు మళ్ళా తుమ్ముతాయి చూడండి. మళ్ళా తుమ్మినావా? రేపు పోదాం నడవండి. మూడో రోజు సృష్టికి మూలం మమ్మతనం.
మళ్ళా తుమ్మినవా? రేపు పోదాం నడవండి. 4వ రోజు. ఇప్పుడు బేటా, చూడండి ఈ రోజు కూడా నీకు చాక్లెట్ ఇప్పిస్తా. కరెక్ట్ మనం పోయే టైం కు తుమ్మాలే చూడు. వీడియో ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి. టైం కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లాన్ చేస్తారు గాయస్. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా ఫనీ ఉంటది. ఆయన కంటే నువ్వే మంచిగా చూసుకుంటుంటే తాత, నువ్వు ఇంత జల్ది చచ్చిపోతావని అనుకోలేదు తాత. ఏడవకు బావా, ఏడవకు. సాగు టైం అయితే దూరం పోదాం, నడువు. బుజ్జి చీరకి జాకెట్ మ్యాచింగ్ కాలేదు. అవునా? చీరకు మ్యాచింగ్ కలర్ జాకెట్ కుట్టినీకి 2 రోజులు టైం పడుతుంది. 2 రోజులైనా పోదాం. వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి. ఎంత చూడండి, చాలా పని ఉంటది. బావా, పక్కింటోళ్ళకి దాటిపోయి కట్నం వేసినా గానీ అన్నం తినలేను. నువ్వు పోయి ఆ కట్నం పైసలు వాపస్ తీసుకురాపో. కట్నం వేసి అన్నం ఎందుకు తినలేవు మరి? ఆడందరు ఉన్నారు, నా లిప్స్టిక్ పోతుందని తినలేను. వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి. వీడియో బెండకాయలు పూర్తిగా ఎట్లా? చాలా 30 పని రూపాయలు కిలో మేడం. 30 రూపాయల కిలోనా? 5 30 రూపాయల రూపాయలు కిలో కిలో, 5 రావా? రూపాయలు కావాలంట అక్కది. అందుకే నువ్వేం కొన్నికే పోయినా నీ అంటే నేను వీడియో ఎట్లా రానని నచ్చింది చెప్తా. కామెంట్ చేయండి. వీడియో అంగి మొత్తం పాయింట్ చూడండి, చాలా తీసుకుందామని పని బట్టల ఉంటది. షాప్ కు వచ్చినప్పుడు అన్న 40 సైజ్ అంగి పాయింట్ కావాలి. ఇప్పుడు చూడండి గైస్. ఇవి తీసుకో, మంచిగా ఉంటాయి, తక్కువ రేటు, 2000. ఇప్పుడు సార్ చూడండి. సార్ 1500, సార్. 1000, ఇక లాస్ట్ కి 500 సార్. నా బండి ఉన్నదో ఎవడన్నా తీసుకోపోయిండు సుతమని పోయినా 500 ఇయ్యు. పూర్తిగా చూడండి, చాలా పని ఉంటాయి. ఏమే బుజ్జి, నీ దోస్తు రాణి ఉన్నది కదనే, రాణి కోమలకు పోయిందంటనే. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయిపోయి. నేను ఏ షాపింగ్ పోయినా దానికి చెప్పి దాన్ని తోలుకొని పోతా. దొంగమ్మకంది నాకు చెప్పకుండా నేను కొమ్మలకు పోయింది. దొంగమ్మకంది నాకు చెప్పకుండా నేను కొమ్మలకు పోయింది. వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి, చాలా పని ఉంటది. ఎక్కడో దేశంకి వెళ్ళి బాంబేస్తే ఇంకో దేశం మీద పడుతుంది. జనాలు ఎంతగానో భయపడతారు. ఇది చాలా అన్యాయం కదా బావా. ఎక్కడనో మీ ఊర్లో నీకు తాళి కట్టినా, ఇక్కడ నువ్వు మా ఇంటి వాళ్ళందరినీ భయపెడుతున్నావు. దీన్ని ఏమంటారు మరి? వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూడండి, చాలా పని ఉంటది. నమస్తే అమ్మా. ఇప్పుడు సర్పంచ్ చూడండి ఎలక్షన్లకు ఈసారి కూడా నేను నిలబడ్డా, మీ ఓటు నాకే వేయాలి. పోయినసారి నీకే ఓట్లేసి గెలిపించినాం. గెలిచినాక రోడ్ వేపిస్తావు. ఏది? ఇప్పుడు చూడండి. సరే, వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి. పూర్తిగా చూడండి, చాలా పని న్యాయం ఉంటాయి. కావాలి, మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఇప్పుడు చూడండి guys. కాదున్నాడు, న్యాయం కావాలన్నాడు. తెలుసుకుందాం. చెప్పయ్యా, నీకేం న్యాయం కావాలి? మేడం, మేము మందు దాగి ఇంటికి వచ్చేటప్పుడు కుక్కలు కరుస్తున్నాయి. రోడ్ మీద ఆడిడ కింద పడుతున్నాము. వాళ్ళు వీళ్ళు కొట్టనికి వస్తున్నారు. మాకు రక్షణగా గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టాలి. తాగుబోతులకి ఎవరైనా సెక్యూరిటీని పెడతారా? మేడం, మా ఇంటి పక్కకు రాజకీయ నాయకుడు ఉన్నాడు. 24 గంటలు ఆయన చుట్టుముట్టు సెక్యూరిటీ ఉంటుంది. మా తాగుబోతోళ్ళు మందు తాగితే గవర్నమెంట్కు ట్యాక్స్ పోతున్నది. అంటే గవర్నమెంట్ మా వల్ల నడుస్తున్నది. ఏం చేయని రాజకీయ నాయకునికే సెక్యూరిటీ ఉన్నప్పుడు మా తాగుబోతలకు ఉండొద్దా? సూపర్ అన్న. పూర్తిగా చూడండి, చాలా పని ఉంటది. పొద్దుగాల 6 గంటలకు. యమ్మా, పోయినసారి గిదే రోజు. అరే, పొద్దున నేను లేవనికి జర్రా లేట్ అయింది. అయిపోయి బయటికి తుర్రు. ఇప్పుడు కట్టేసింది. వీడియో అయితే నచ్చింది కామెంట్ చేయండి. కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా చూడండి, అమ్మా, ఫోన్ చాలా పని ఉంటది. నాయనని వీళ్ళు మీ కోడలకు వంటలు వండడానికి రాదు అని అన్నారు కదా, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా అని అన్నారు కదా. నా పెండ్లాం చూడు, పాయసం ఎంత మంచిగా చేసిందో. చూడండి గైస్. వీడియో అయితే నచ్చింది కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి నా పెండ్లాం అన్న, అదే నా బామ్మర్ది వచ్చిండని ఫుల్ బాటిల్ తెస్తే. ఏమే బుజ్జి, మీ అన్న రాక వచ్చిండు, ఫుల్ బాటిల్ తెచ్చిన. జంబో గ్లాసులు మర్చిపోయినావు. ఆ జంబో గ్లాసులు ఇక్కడ తీసుకదా. మీ అన్న నేను ఇద్దరం కలిసి మందు తాగుతాం. ఇప్పుడు చూడండి గైస్.